హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ushasweethomeadventures. నమస్తే. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ మ్యాంగో ఫలూదా. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడతారు. చాలామంది టేస్ట్ చేసే ఉంటారు. ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. కావలసిన పదార్థాలు, ముందుగా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనము సబ్జా గింజల్ని వాటర్ పోసి బాగా నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుందండి. మనం మిగతా ప్రిపరేషన్ అయిపోయే లోపల ఇవి నానిపోతాయి. ముందుగా ఇవి నానబెట్టేసుకుంటే బెటర్ అనమాట. నీళ్లు పోసి ఇలా ఒక అరగంట పాటు నాననిస్తే సరిపోతుంది. తర్వాత మామిడి పళ్ళను తీసుకొని చెక్కు తీసి నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పీసెస్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఈ పీసెస్ వేసే లోపల ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. అక్కడ ప్రెస్ చేశారంటే సబ్స్క్రైబ్ అయిపోతుంది. బెల్ సింబల్ వస్తుంది, ఖచ్చితంగా నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుంది అనమాట. ఇప్పుడు కొన్ని పీసెస్ వేసాను, కొన్ని పీసెస్ బౌల్లో పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు 3 స్పూన్ల చక్కెర యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పండులో ఉండే స్వీట్నెస్ మనకు సరిపోదు, కొంచెం తీయగా ఉండాలి. ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబడినాక ఈ జ్యూస్ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా 3 స్పూన్ల చక్కెర నేను యాడ్ చేశాను. ఇంకా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశాను చూడండి. ఇలా సాఫ్ట్గా పీసెస్ ఏం లేకుండా మెత్తగా అయిపోవాలన్నమాట. జ్యూస్ లాగా అంటే కాస్త థిక్గా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు. కాస్త జారుడుగా రావాలంటే పాలు కానీ కొద్దిగా వాటర్ కానీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. ఫలూదాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో ఒకసారి చూపించేస్తానండి. మ్యాంగో పీసెస్, కాజు పిస్తా, మ్యాంగో జ్యూస్ చల్లనిది కూల్గా ఉండేది, రోజ్ సిరప్, సబ్జా గింజలు నానబెట్టినవి, చెర్రీస్, సేమియా, ఉడికిచ్చిన సేమియా. ఇప్పుడు సేమియాను ఉడికిచ్చే విధానం చూపిస్తాను. ఇది నార్మల్ సేమియానే తీసుకున్నానండి నేను. అందరికీ ఫలూదా సేమియా దొరకకపోవచ్చు. దొరికిన వాళ్ళు ఫలూదా సేమియాని దొరుకుతుంది మార్కెట్లో, స్టోర్స్లో తెచ్చుకొని వాడుకోవచ్చు. నేనైతే మామూలు సేమియానే ఒక 2 కప్పుల నీళ్ళల్లో కొద్దిగా సేమియా వేసి ఉడికిస్తున్నాను. ఇవి ఎక్కువగా మెత్తగా ఉడకకూడదు, అలా అని పలుకుగా కూడా ఉండకూడదండి. మధ్య రకంగా ఉడికించుకొని ఇలా వడగట్టుకోవాలి. వడగట్టిన వెంటనే మనం చల్లటి నీళ్ళు పోసామనుకోండి బాగా పొడి పొడిగా వస్తుంది. ఇలా వడగట్టిన సేమియాల్ని మనము చల్లటి నీళ్ళలో, ఐస్ వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే మనము కూల్గా కదా చేసుకుంటున్నాం ఫలూదాని, కాబట్టి ఇది వేడి తగ్గడానికి. ఇందులో చక్కెర కూడా నేను యాడ్ చేస్తానండి, ఇది స్వీట్గా ఉండడం కోసము. ఇలా చేశాక కూడా మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లెయిన్ గ్లాస్ తీసుకొని స్టార్ట్ చేసేద్దాం. మ్యాంగో పీసెస్ వేస్తున్నాను నేను. ముందుగా మామిడి పళ్ళ ముక్కలు వేస్తున్నాను. మన ఇష్టం ఫిల్లింగ్, 2 రకాలు చూపిస్తాను. ఇప్పుడు రోజ్ సిరప్, రోజ్ జాన్ దొరుకుతుంది కదండి, అదైనా వాడచ్చు. ఎనీ బ్రాండ్ రోజ్ సిరప్ వాడచ్చు. మామిడిపళ్ళ ముక్కలు, రోజ్ సిరప్ వేసాను. దానిపైన సబ్జా గింజలు. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా ఇష్టపడతారండి అందరూ. నెక్స్ట్ సేమియా, ఉడికిచ్చిన సేమియా. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ యాడ్ చేసుకుందాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూల్గా ఉండాలి. జ్యూస్ కూడా బాగా చల్లగా ఉండాలి, ఫ్రిడ్జ్లో పెట్టిందై ఉండాలి. నెక్స్ట్ సబ్జా గింజలు ఇంకో లేయర్గా వేస్తున్నాను. లేయర్స్ అండి, మన ఇష్టం. ఫిల్లింగ్ అయితే నట్స్ పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు జ్యూస్ యాడ్ చేద్దాం. ఫైనల్గా మనకు నచ్చిన ఐస్ క్రీమ్తో మనం ఎంజాయ్ చేయొచ్చండి. మ్యాంగో అయితే బాగుంటుంది, మ్యాంగో ఫలూదా కాబట్టి. మ్యాంగో ఐస్ క్రీమ్ లేకుండా వెనీలా కూడా వేసుకోవచ్చు. పైన రోజ్ సిరప్తో డెకరేట్ చేసుకొని నట్స్ వేసుకోవటమే. చాలా ఈజీగా కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకో పద్ధతి కూడా చూపిస్తాను మ్యాంగో ఫలూదాను. ఇది ఇంకా సింపుల్గా డైరెక్ట్ రోజ్ సిరప్ వేస్తున్నాను, పీసెస్ వేయకుండా. జ్యూస్ యాడ్ చేసుకుందాం. మ్యాంగో జ్యూస్ డైరెక్ట్గా
మన ఇష్టం అని చెప్పాను కదా, ఎలా కావాలంటే అలా ఫిల్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సేమియా ఒక్కసారి తిన్నారంటే ఇది మ్యాంగో ఫలూదాని వదిలిపెట్టరండి. ఇప్పుడు సబ్జా గింజలు అన్ని లేయర్స్గా వేసుకోవటమే. మనకి ఏది ఎక్కువ ఇష్టం ఉంటే అది ఎక్కువ లేయర్ వేసుకున్నాం అనుకోండి, ఎంజాయ్ చేయొచ్చు. కొంతమంది పాలతో చేసిన కోవా లాంటిది కూడా వేసుకుంటారు, మన ఇష్టం అనమాట. ఎక్కువ మ్యాంగోని మనము ఇంపార్టెంట్గా మ్యాంగో ఫలూదా అన్నాం కాబట్టి మ్యాంగో ఫ్లేవర్ వచ్చేటట్టు ఎక్కువ వేసుకోవాలి. మ్యాంగో జ్యూస్ వేసాను, మళ్ళీ నట్స్ వేస్తున్నాను. నట్స్ మన ఇష్టం. పైన ఈ పీసెస్ మ్యాంగో పీసెస్ వేస్తే మధ్య మధ్యలో తినేటప్పుడు నట్స్ ఆ ఫ్రూట్స్ తగులుతూ చాలా యమ్మీగా ఉంటుందండి. చెర్రీస్ కూడా యాడ్ చేస్తున్నాను. చివరగా ఐస్ క్రీమ్. చాలా బాగుంది కదా, పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడతారు. బయట ఎందుకండి తినటం, ఇలా ఈజీగా చేసుకొని మనం ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఈ సీజన్ అయిపోయే లోపల ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.